దీనికి 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఇవాళ మనం అవకాడో యాంటీ ఏజింగ్ మరియు డార్క్ స్పాట్ రిమూవల్ క్రీమ్ని తయారు చేసుకుందాం. దానికి మనకు కావాల్సినవి అవకాడో. ఈ అవకాడోలో వచ్చేసి చాలా హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయన్నమాట. విటమిన్ ఏ, డి, ఈ లాంటివి, ఇంకా దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి, ఇంకా సూతి ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తాయి, స్కిన్ని మాయిశ్చర్ చేస్తాయి, యాంటీ ఏజింగ్, యూవీ ప్రొటెక్షన్, వూండ్ హీలింగ్, స్కిన్ ఎలాస్టిసిటీ అనేది పెంచుతుంది. దానివల్ల మనకు సాగి స్కిన్ అనేది పోయి స్కిన్ అనేది టైటన్ అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల నాకు సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా హోమ్ మేడ్ క్రీమ్ ఎక్కువ రెడీ చేసి మీకు చూపించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పండిన అవకాడో తీసుకోవాలి. దీన్ని కట్ చేసి ఒక 2 స్పూన్లు తీసుకుందాం. దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. దీనికి 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆలివ్ ఆయిల్ అనేది స్కిన్ పైన ఉండే మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తాయి అన్నమాట. దానివల్ల మనకు రింకిల్ ఫ్రీ స్కిన్ అనేది ఫేస్ పైన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్లు అలోవెరా కలపాలి. అలోవెరా అనేది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, కామ్ చేస్తుంది. ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్కి స్కిన్ని రీజనరేట్ చేస్తుంది. అలోవెరా అనేది స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ఇరిటేషన్ని రెడ్యూస్ చేసి స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది. తర్వాత 1/2 స్పూన్ గ్లిసరిన్ కలుపుకోవాలి. గ్లిసరిన్ అనేది స్కిన్ని మాయిశ్చర్ చేసి యూత్ఫుల్ లుక్ని ఇస్తుంది. ఇంకా ఇది రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది, సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ని ఇస్తుంది. ఫైనల్గా ఒక 4-5 చుక్కలు టీ ట్రీ ఆయిల్ని కలపాలి. ఈ టీ ట్రీ ఆయిల్ అనేది యాక్నీని, బ్లెమిషెస్ని తగ్గిస్తుంది. ఆయిలీ స్కిన్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని ఇది కలిగి ఉంటుంది అన్నమాట. వీటన్నిటిని బాగా కలిపేసుకుంటే అవకాడో యాంటీ ఏజింగ్ డార్క్ స్పాట్ రిమూవల్ క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే బ్లెండర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకొని వాడుకోవాలన్నమాట. దీన్ని డేలో ఎప్పుడైనా సరే ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఉంచి వాష్ చేసేసుకోవాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.